హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన తంగలాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళుపుదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1850లో ఒక కలెక్టర్ ఆఫీస్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ కోసం పనిచేసే క్లెమెంట్ ఎక్కడో ఒక చోట బంగారం దొరుకుతుంది అని తెలుసుకుని దాని గురించి నీట్గా తెలుసుకోవాలి అని కొంతమంది రాజుని అడుగుతాడు. వాళ్ళంతా అలాంటి ప్లేస్ లేనే లేదు, అక్కడ బంగారం సంగతి ఏమో కానీ అక్కడికి వెళ్ళిన ఎవ్వరూ తిరిగి రాలేదు అని చెప్తారు. క్లెమెంట్ వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోకుండా బంగారాన్ని కనిపెట్టి హిస్టరీ క్రియేట్ చేద్దామని చూస్తుంటాడు. వేపూర్ అనే ఒక విలేజ్లో ఒక జాతి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ విలేజ్ మొత్తం ఆ జాతి వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ ఉండరు. వాళ్ళందరూ వాళ్ళ అప్పులు తీర్చేందుకు ఆ ఊరి జమీందారు పొలంలో పనిచేస్తుంటారు. కానీ ఒక ఫ్యామిలీ మాత్రం ఎలాంటి అప్పులు లేకుండా వాళ్ళకంటూ ఒక సొంత పొలం ఉండి వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీ మరెవరిదో కాదు, మన హీరో తంగలంది. తన భార్య పేరు గంగమ్మ. వీళ్ళిద్దరికీ 3 కూతురులు, 1 కొడుకు ఉంటారు. తంగలానికి తన ఫ్యామిలీ అంటే చాలా ప్రేమ. భార్యను కూడా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఏదో ఒక కళ తంగలాన్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ కళ ఏమి అనేది తనకు కూడా తెలియదు. వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం ఆ ఊరి జమీందారు అలాగే తన భార్య తట్టుకోలేకపోతారు. అందుకు ఏదో ఒకటి చేసి ఈ ఊర్లో ఉన్న అందరిలాగే వాళ్ళని కూడా బానిసలుగా మార్చుకోవాలి అనుకుంటారు. ఈ రోజే తంగలాన్ వాళ్ళకి వాళ్ళ పొలం చేతికి వస్తుంది. అందుకు ఫ్యామిలీ మొత్తం దాన్ని కాపలా కాస్తూ పొలంలోనే పడుకుంటారు. కానీ పిల్లలంతా ఏదో ఒక స్టోరీ చెప్పు అని వాళ్ళని ఇబ్బంది పెట్టేసరికి తను వాళ్ళ ముత్తాతైన కాలభూతుడి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ వేపూర్ విలేజ్ నుంచి కొన్ని కొండలు, నదులు దాటుకుని వెళ్ళిన తర్వాత ఏనుగు ఆకారంలో ఉండే ఒక పెద్ద కొండ ఉంటుంది. ఒకరోజు మన దేశపు రాజు ఇంకో రాజు మీద గెలిచి తన సైన్యంతో అటుగా వస్తున్నప్పుడు పక్కనే ఉన్న నదిలో కాలభూతుడు తన వాళ్ళతో కలిసి బంగారాన్ని వెతుకుతూ ఉంటాడు. వాళ్ళకి బంగారం దొరకడం చూసిన రాజు వాళ్ళని బంధించి ఆ బంగారం లాక్కోండి అంటాడు. కానీ కాలభూతుడు వాళ్ళందరినీ కొట్టి తన్నే రాజుకి బంగారం ఇచ్చి ఈ బంగారం అవసరమున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది, మిగతా వాళ్ళకి దొరకదు అంటాడు. రాజు తన మాటలు వినకుండా సైనికులందరినీ నదిలోకి పంపించి బంగారం వెతకమంటాడు. వాళ్ళంతా ఎంత వెతికినా నదిలో వాళ్ళకి బంగారం దొరకదు. అప్పుడే ఒకతను బంగారపు కొండను చూసి రాజుకు చెప్తాడు. దానికి కాలభూతుడు, మనం నదిలో ఉన్న బంగారాన్ని మాత్రమే వెతుక్కోవచ్చు, భూమి మీద ఉన్న బంగారాన్ని తీసుకోలేము, అదంతా ఒక మాయ అంటాడు. కానీ రాజు తన మాటలు వినకుండా సైనికుల్ని కొండ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు చాలా పాములు వాళ్ళందరినీ చంపి రాజును కూడా చంపేకి వస్తాయి. కాలభూతుడు రాజుని కాపాడి ఈ బంగారాన్ని కాపాడుతోంది ఆరతి. తను ఒక నాగజాతి అమ్మాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి తన కంట్రోల్లోనే ఉంటాయి అంటూ తను ఒక మంత్రగత్తె. తన మాయాజాలంతో మనల్ని ఆకర్షించి మనల్ని చంపేస్తుంది అంటాడు. కానీ రాజు ఆ మంత్రగత్తె నన్నేం చేయలేదు అంటూ సైనికుల్ని మళ్ళీ ఆ బంగారం కోసం పంపిస్తాడు. అప్పుడు ఆరతి వాళ్ళందరినీ చంపేస్తుంది. దాని కాలభూతుడు, ఆ మంత్రగత్తె నేను మాత్రమే కంట్రోల్ చేయగలను, మీరు మాకు భూమి ఇస్తా అంటే నేను మీకోసం ఆ బంగారాన్ని తెచ్చిపెడతా అంటాడు. రాజుకి వేరే దారి లేక దానికి ఒప్పుకుంటాడు. కాలభూతుడు తన వాళ్ళతో కలిసి నాగజాతి వాళ్ళందరినీ అడ్డుకొని కొండ దగ్గరికి వస్తాడు. కానీ ఆరతి కాలభూతుడితో పాటు ఉండి అందరినీ చంపేస్తుంది. కాలభూతుడు తన దగ్గర నుంచి తప్పించుకొని దాన్ని బంధిస్తాడు. దానికి రాజు ఫుల్ హ్యాపీగా అయ్యి కొండ దగ్గరికి వస్తాడు. కానీ ఆ కొండ బంగారం కాదు, ఆరతి తన మాయాజలంతో అందరినీ మోసం చేసింటుంది. దానికి రాజుకి చాలా కోపం వచ్చి నాగజాతి వాళ్ళ దేవుడి విగ్రహానికి ఉన్న తలని నరికేస్తాడు. దానికి ఆరతికి చాలా కోపం వచ్చి గట్టిగా అరిచి రాజు సైన్యం మొత్తాన్ని అంతం చేసేస్తుంది. తన కాలభూతుడిని చంపైపోతున్నప్పుడు కాలభూతుడే తన్ని పొడిచి చంపేస్తాడు. తను చనిపోయేటప్పుడు తన రక్తం ఏరులే ప్రవహిస్తుంది. దాంతో తన రక్తం తాకిన మట్టి రాళ్ళు అంతా బంగారం అయిపోతాయి. కానీ ఇంత చేసినా రాజు కాలభూతుడు ఇద్దరు ఒక చిన్న బంగారపు ముక్కని కూడా అక్కడి నుంచి తీసుకొని రాలేకపోతారు. తంగలాన్ ఫ్యామిలీని బానిసలుగా మార్చుకోవాలి అని వేపూర్ జమీందారు ఎవ్వరికీ తెలియకుండా చేతికొచ్చిన పంటని రాత్రికి రాత్రి తగలబెట్టి చేస్తాడు. తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పన్ను కట్టనందుకు వాళ్ళ పొలాన్ని తన పేరు మీద రాపించుకుంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో పుట్టే 7 మంది మగవాళ్ళు తన అప్పు తీర్చేకి తన పొలంలో పనిచేయాలి అని, అంతవరకు ఎవరు ఊరు దాటి వెళ్ళకూడదు అని కండిషన్ పెడతాడు. తంగలాన్ జమీందార్ని క్వశ్చన్ చేద్దామని వెళ్తే తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ తనని చిత్తకొడతారు. అందుకు తను తన ఫ్యామిలీ కోసం వాళ్ళ పొలాన్ని ఎలాగైనా సరే వెనక్కి తెప్పించుకోవాలి అని అవమానాన్ని భరిస్తూ జమీందార్ కిందే పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. బ్రిటిష్ గవర్నమెంట్ కోసం పనిచేసే క్లెమెంట్ బంగారం గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వేపూర్ విలేజ్లో ఉండే జాతి వాళ్ళ పూర్వీకులే అందుకు వేపూర్ విలేజ్కి వచ్చి నాకు బంగారాన్ని వెతికే దాంట్లో హెల్ప్ చేయండి, మీకు రోజువారీ కూలీ ఇస్తాను, దాంతో మీ కష్టాలు మొత్తం తీరిపోతాయి అంటాడు.
బంగారం పేరు చెప్పగానే ఊర్లో వాళ్ళంతా భయపడి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతారు. ఎందుకంటే ఆ బంగారం కోసం వెళ్తే చనిపోతామని అందరికీ తెలుసు. అందుకు కానీ మళ్ళీ ఆలోచిస్తే ఆ బంగారం వెతికిస్తే వాళ్ళ కష్టాలు మొత్తం తీరిపోతాయి అని కొంతమంది క్లెమెంట్తో కలిసి వెళ్దామనుకుంటారు. తంగలన్ కూడా వెళ్దామనుకుంటే తన భార్య ఫస్ట్ దానికి ఒప్పుకోదు. కానీ వాళ్ళ కష్టాలు మొత్తం తీరిపోతాయి అని దానికి ఒప్పుకుంటుంది. తంగలన్ తనతో పాటు తన కొడుకును కూడా పిలుచుకొని వస్తాడు. క్లెమెంట్తో పాటు తనకి తోడుగా ఇంకో 2 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ పేర్లు డానియల్, విలియమ్స్. అందరూ కలిసి బంగారం ఉన్న చోటుకి ప్రయాణం సాగిస్తారు. అందరూ కొండలను దాటుకొని వచ్చి నదిని దాటుదామని ట్రై చేస్తున్నప్పుడు తంగలన్ వాళ్ళందరినీ ఆపి నదిని దాటే మార్గం ఇది కాదు, వేరే ఉంది అని వాళ్ళందరినీ వేరే దారిలో పిలుచుకొని వెళ్తాడు. వాళ్ళందరూ కలిసి నదిని దాటుతున్నప్పుడు తంగలన్కి ఆర్తి కనిపిస్తుంది. దాంతో తన టెన్షన్ అయిపోయి నీళ్ళలో మునిగిపోతాడు. ఒకతను తనని కాపాడి ఒడ్డుకు లాక్కొని వస్తాడు. మిగతా వాళ్ళు కూడా నదిని దాటికి చాలా ఇబ్బంది పడతారు. తంగలన్కి వాళ్ళ ముత్తాత మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అందుకు త్వరగా బంగారం దొరికే ప్లేస్కి వెళ్ళాలి అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. అందరూ కలిసి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏనుగు రూపంలో ఉండే పెద్ద కొండ కనిపిస్తుంది. అప్పుడు తంగలన్ మాట్లాడుతూ ఆ కొండను దాటుకుని వెళ్తే బంగారం ఉంటుంది అంటాడు. కానీ డానియల్ తన మాటలు వినకుండా ఇంతవరకు నీ వల్లే మనం చాలా ఇబ్బందులు పడ్డాం, నువ్వేం సలహాలు ఇవ్వకుండా మేము చెప్పింది మాత్రం చెయ్యి అంటారు. దానికి తంగలన్ సైలెంట్ అయిపోయి తన కూలీ కోసం వాళ్ళు ఏం చెప్తే అది చేయడం స్టార్ట్ చేస్తాడు. క్లెమెంట్ వాళ్ళందరినీ ఒక చోటుకి పిలుచుకొని వెళ్ళి అన్ని చోట్ల తవ్విస్తాడు. కానీ ఎక్కడే కానీ ఒక చిన్న పీస్ బంగారం కూడా దొరకదు. రోజులు గడుస్తూ వస్తాయి. కానీ ఎక్కడ తవ్వినా ఎంత తవ్వినా బంగారం మాత్రం దొరకదు. ఒకరోజు ఒక చెరువులో తంగలన్ కొడుక్కి ఒక విగ్రహం తల కనిపిస్తుంది. ఆ తల మరెవరిదో కాదు, ఆ నాగజాతి వాళ్ళ దేవుడిది. తంగలన్ కొడుకు ఆ తలను చూసినప్పటి నుంచి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింటాడు. క్లెమెంట్ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూలీ కింద ఇచ్చేసింటాడు. కానీ బంగారం చేయడం మాత్రం ఏం తెలిసిండదు. దానికి తను ఇక్కడి నుంచి ఖాళీగా వెనక్కి వెళ్ళకూడదు అని తంగలన్ మాట వినాలి అనుకుంటాడు. దానికి డానియల్ మాట్లాడుతూ నీకేమన్నా పిచ్చి పట్టిందా, వాడు ఒక పిచ్చినాయలు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు అంటూ వాడిని నమ్మి వెళ్తే మనం చనిపోతామంటాడు. కానీ క్లెమెంట్ మాత్రం ఖాళీగా వెనక్కి వెళ్ళేదానికంటే చావడం మేలు అని తంగలన్తో బంగారం ఉండే చోటికి పిలుచుకొని వెళ్ళు అంటాడు. దానికి తను అందరినీ పిలుచుకొని ఏనుగు రూపంలో ఉండే కొండ వెనక్కి స్టార్ట్ అవుతాడు. వాళ్ళంతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బ్లాక్ ప్యాంథర్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అందరూ భయపడి పారిపోతారు. బ్లాక్ ప్యాంథర్ క్లెమెంట్ని చంపైపోతుంటే తంగలన్ దాన్ని చంపి తనని కాపాడతాడు. అందరూ కలిసి ఏనుగు రూపంలో ఉండే కొండను దాటి ఇంకో కొండ దగ్గరికి బయలుదేరతారు. ఆ కొండ మీద ఆరతి తన నాగజాతి వాళ్ళతో కలిసి వాళ్ళు ఇక్కడికి వస్తే చంపేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళంతా అక్కడికి రాగానే ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అందరూ కలిసి నాగజాతి వాళ్ళని కొంతమందిని చంపేస్తారు. ఆరతి తంగలని చంపేద్దాం అనుకుంటుంది. కానీ తను గన్ తీసుకొని తనని షూట్ చేస్తాడు. దాంతో నాగజాతి వాళ్ళు తనని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ కొండ మీద నాగజాతి వాళ్ళ దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి తల ఉండదు. తంగలన్ కొడుకు ఆ విగ్రహానికి తల తగిలించి ఆ దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోతాడు. వాళ్ళందరికీ దేవుడి విగ్రహం కింద కొంచెం బంగారం దొరుకుతుంది. క్లెమెంట్ దాన్ని ప్యూర్ బంగారంగా మార్చి బంగారం దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ రోజు రాత్రి మెరుపులు వచ్చి క్లెమెంట్తో పాటు ఉన్న విలియమ్సన్ సజీవ దహనమైపోతాడు. దాన్ని క్లెమెంట్ చాలా బాధపడుతూ తన అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత బంగారం కనిపెట్టినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇకపైన మీ జీవితాలు మారిపోతాయి, మీరు మాతో సమానంగా ఉంటారు అంటూ మీరంతా ఇక్కడే ఒక దగ్గరుండండి, నేను తంగలన్ ఊరికి వెళ్ళి బంగారం బయట తీసేకి మనుషులను పిలుచుకొని వస్తామంటూ తంగలానికి మంచి డ్రెస్ ఇచ్చి వాళ్ళ ఊరికి పంపిస్తాడు. ఊరిలో వాళ్ళు తంగలాన్ని చూసి షాక్ అయిపోతారు. తన భార్య అయితే తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తంగలన్ తను సంపాదించిన దాంట్లో జమీందారికి పన్ను కట్టేసి తన పొలాన్ని విడిపించుకుంటాడు. వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగి వచ్చినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తంగలన్ ఊర్లో వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ బంగారం దొరికింది, మీరంతా అక్కడికి వచ్చి పని చేస్తే మీకు రోజువారీ కూలీ వస్తుంది. ఇప్పుడు నేను నా పొలాన్ని కాపాడుకున్నట్టే మీరు కూడా మీ పొలాన్ని కాపాడుకోవచ్చు అంటూ అక్కడ బంగారం వెతకడం చాలా కష్టమే, కానీ ఇక్కడ బానిసలుగా బతకడం కంటే అక్కడికి వెళ్ళి ఎంత కష్టమైనా డబ్బులు సంపాదించుకొని మన జీవితాలు మార్చుకుందామంటాడు. అందరికీ తను చెప్పింది నిజమే కదా అనిపించి తనతో పాటు అక్కడికి బయలుదేరతారు. ఈ ఊరి జమీందారు ఈ ఊరికి ఎంత తోపైనా బ్రిటిష్ గవర్నమెంట్ని ఏం చేయలేడు కాబట్టి ఊరి వాళ్ళంతా ఊరి దాటి వెళ్తున్నా ఏం చేయలేకపోతాడు. తంగలన్ ఊరి వాళ్ళందరినీ క్లెమెంట్ క్యాంప్ వేసిన చోటుకి పిలుచుకుని వస్తాడు. తను క్లెమెంట్ని కలుద్దామని వెళ్తుంటే తన కింద పనిచేసే వాళ్ళు నీలాంటి వాళ్ళు తనని కలవకూడదు అని నీచంగా చూస్తారు. ఊరిలో వాళ్ళంతా తన వాళ్ళని కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తంగలన్ ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళే చెల్లోపు అంతా మారిపోయింటుంది. తంగలన్ ఊరికి వెళ్ళినప్పుడు బ్రిటిష్ సైనికులంతా కలిసి కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్న నాగజాతి వాళ్ళని కొంతమందిని చంపేస్తారు.
కొంతమంది ఏమో అక్కడి నుంచి పారిపోయింటారు. కానీ ఒక తాత మాత్రం వాళ్ళకు దొరికిపోయింటాడు. తంగలాని కొడుకు ఒక ఆఫీసర్ని కొట్టింటాడు. అందుకు వాళ్ళు తనని బాగా కొట్టి బంధించింటారు. ఈ విషయం తంగలాన్ తెలుసుకుని తన కొడుకుని విడిపించాలి అనుకుంటాడు. అప్పుడు సైనికులు తనతో గొడవ పడుతూ మాకు దక్కే మర్యాద వీడికి దక్కకూడదు అని క్లెమెంట్ తనకిచ్చిన బట్టల్ని చింపేస్తారు. ఇంతలో క్లెమెంట్ అక్కడికి వచ్చి తనతో ఇలా బిహేవ్ చేసినందుకు అందరినీ తిట్టి తంగలాన్ జాతి వాళ్ళకి ఇక్కడ జరిగిన దానికి సారీ చెప్పి మీరిక్కడ పని చేస్తే మీకు రోజువారీ కూలీ ఉంటుంది, అలాగే బంగారం దొరికిన తర్వాత మీకు వాటా కూడా ఇస్తా అంటాడు. అందరూ ఇక్కడ జరిగిన దానికి భయపడినా క్లెమెంట్ చెప్పిన మాటలకి ధైర్యంగా ఫీల్ అవుతారు. తంగలాన్ కొడుకు ఒక ట్రాన్స్లో ఉండి బంగారం ఒక పసిడి పూతం, మీరంతా తప్పు చేస్తున్నారు, ఇక్కడే ఉంటే చనిపోతారు అంటూ బతకాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళ నాన్నతో అంటాడు. కానీ తంగలాన్ వీడేదో వాగుతున్నాడు అని తన మాటలు పట్టించుకోడు. కానీ తన భార్య మాత్రం కొడుకు కండిషన్ చూసి చాలా భయపడుతుంది. అందరూ కలిసి బంగారం కోసం భూమిని తవ్వడం స్టార్ట్ చేస్తారు. క్లెమెంట్ వాళ్ళకి రోజువారీ కూలీ కూడా టైంకి ఇచ్చేస్తూ ఉంటాడు. దానికి అందరూ చాలా హ్యాపీగా ఉంటూ బాగా పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని రోజులు తవ్వినా వాళ్ళకి ఇనుము వెండి తప్పితే బంగారం మాత్రం దొరకదు. దాని క్లెమెంట్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. తంగలాన్కి అప్పుడప్పుడు ఆరతి కనిపిస్తూ ఉంటుంది. ఆరతి తంగలాన్తో మాట్లాడుతూ నువ్వు జన్మజన్మలుగా చేస్తున్న పాపం ఈ జన్మతో ఎండైపోతుంది అంటుంది. తంగలాన్కి ఆరతి కనిపిస్తున్న విషయం తన భార్య తెలుసుకొని మేమేదో మా జీవితాలు మార్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని ఏం చేయొద్దు అని ఆరతితో అంటూ చాలా బాధపడుతుంది. ఒకరోజు డానియల్కి కొండ మీద బంగారం కనిపిస్తుంది. తను దాన్ని తీసుకుందామని వెళ్తే విషపాము కాటేస్తుంది. తంగలాన్ తనకేం కాకుండా కాపాడతాడు. కానీ చాలా పాములు ఒకేసారి బయటికి వచ్చి అందరినీ చంపేకి వెంటాడతాయి. అప్పుడు తంగలాన్ కూతురు చనిపోతుంది. దానికి అందరూ చాలా బాధపడతారు. ఎన్ని రోజులు గడిచిపోయినా తంగలాన్ భార్య తన కూతురిని మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆరతి దూరం నుంచి ఇవన్నీ గమనిస్తూ అటాక్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు గడిచినా బంగారం మాత్రం దొరకదు. అందుకు క్లెమెంట్ బంగారం దొరికితే కానీ కూలీ ఇవ్వను అంటాడు. తర్వాత కొన్ని రోజులకి ఫుడ్ కూడా అయిపోతుంది. దాంతో అందరూ ఫుడ్ కోసం అల్లాడుతూ చనిపోవడం స్టార్ట్ చేస్తారు. అందుకు అందరూ ఊర్లో ఉంటే కనీసం బానిసలుగైనా బతకచ్చు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. తంగలాన్ వాళ్ళతో మాట్లాడి ఆపేందుకు ట్రై చేస్తాడు. కానీ ఎవరు ఇక్కడ ఉండేందుకు ఒప్పుకోరు. అప్పుడు క్లెమెంట్ అలాగే సైనికులందరినీ బెదిరించి అక్కడే ఉండేందుకు ఒప్పిస్తారు. ఆకలి తట్టుకోలేకపోతున్న వాళ్ళకి ఒక దున్నపోతు కనిపిస్తుంది. తంగలాన్ దాన్ని చంపి అందరి కడుపు నింపుతాడు. ఆరతి తంగలాన్ కనిపించి నువ్వు రోజు రోజుకి పాపాలు చేస్తూ నీకు నాకు మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నావు. యాక్చువల్గా నువ్వు నా పక్కన ఉండి బంగారం ఎవరికి దొరకకుండా కాపాడాల్సిన వాడివి అంటుంది. కానీ తను తన మాటలు పట్టించుకోకుండా తన వాళ్ళతో మాట్లాడుతూ మనం మన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం. ఇదేదో డబ్బు కోసమో బంగారం కోసమో జరుగుతున్న పోరాటం కాదు, మన హక్కుల కోసం జరుగుతున్న పోరాటం అంటూ మనం దీంట్లో గెలుచకుండా వెనక్కి వెళ్ళకూడదు అంటాడు. అందరూ తంగలాన్ చెప్పింది నిజమే అనుకొని బంగారం కోసం భూమిని తవ్వడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆరతి తన వాళ్ళతో కలిసి దాడి చేయడం కోసం స్టార్ట్ అవుతుంది. అందరూ కొండను తవ్వుతున్నప్పుడు రాజులు మైనింగ్ కోసం క్రియేట్ చేసిన ఒక ప్లేస్ కనిపిస్తుంది. అందరూ దాని లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బంగారమే ఉంటుంది. అది అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ వాళ్ళకి దొరికినంత బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ క్లెమెంట్ బంగారం మొత్తం తన దగ్గరే ఉండాలి అని వాళ్ళకిచ్చిన మాటను తప్పి బంగారం తీసుకుని వెళ్ళేందుకు ట్రై చేసిన ఒక భార్యాభర్తని చంపేస్తాడు. దాంతో అందరూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. తంగలాన్ గొడవని ఆపి అసలు ఇది బంగారమే కాదు, ఇదంతా ఆరతి మాయాజాలం అంటాడు. అప్పుడే ఆరతి అక్కడికి వచ్చి తన మాయాజాలంతో రాత్రిని పగలు రాత్రిగా మారుస్తూ అందరికీ చుక్కలు చూపిస్తుంది. ఆరతి గట్టిగా అరుస్తూ క్లెమెంట్కి అలాగే తంగలాన్కి నరకం చూపిస్తుంది. నిజానికి తంగలాన్ నాగజాతివాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం తన పేరు అరణ్య. బంగారం ఎవరికి పడితే వాళ్ళకి దొరకకూడదు అని నాగజాతి వాళ్ళు బంగారానికి కాపలాగా అరణ్యాన్ని ఆరతిని పెడతారు. చాలా సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ బంగారాన్ని రక్షిస్తారు. ఒకరోజు ఎవరు బంగారం కోసం వస్తుంటే అరణ్య వాళ్ళని చంపడం కోసం వెళ్తూ బంగారాన్ని కాపాడే పని ఆరతికి ఇచ్చేసింటాడు. వాళ్ళని చంపుదామని వెళ్ళిన అరణ్య వాళ్ళకి దొరికిపోతాడు. రోజులు మారే కొద్దీ తను కూడా వాళ్ళలాగే మారిపోయి బంగారం కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. దాంతో జన్మల నుంచి అరణ్య బంగారం కోసం వెతుకుతుంటే ఆరతి తనకు దొరకకుండా చేస్తూ ఉంటుంది. తంగలాన్ నాగజాతి వాడు కాబట్టే ఆరతి తనకు కనిపిస్తూ తనని మార్చేకి ట్రై చేసింటుంది. అందుకే తంగలాన్ కొడుకు దేవుడి విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోయింటాడు. తంగలాన్కి తనెవరో గుర్తుకొచ్చి క్లెమెంట్ ఆరతిని చంపబోతుంటే తనని కాపాడతాడు. కానీ క్లెమెంట్ తంగలాన్ని కొట్టి ఆరతిని పొడుస్తాడు. దానికి తంగలాన్ క్లెమెంట్ని చంపేస్తాడు. తను ఆరతితో మాట్లాడుతూ తను చేసిన తప్పులన్నిటికీ తనని క్షమించమంటూ ప్రజల్ని కాపాడడం కూడా మన పనే, మా వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు మార్చుకునేందుకు ఈ బంగారం ఒకటే దారి, అందుకే వాళ్ళు ఈ దారి ఎంచుకున్నారు అంటాడు. ఆరతికి తను చెప్పింది నిజమే అనిపించి వాళ్ళ అవసరాలకి సరిపోయేంత బంగారాన్ని ఇస్తుంది.
దాన్ని చూసిన తంగలం జాతి వాళ్ళంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ తంగలం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.